హాయ్. ఒకప్పుడు అమ్మాయిలు భయపడేవారు పెళ్లి చేసుకోవడానికి, ఇప్పుడు అబ్బాయిలు కూడా భయపడుతున్నారు పెళ్లి చేసుకోవడానికి. దట్ ఈస్ డిఫరెంట్. సో అలాంటి బ్యాచులర్ అబ్బాయిల కోసం సింపుల్ రెసిపీ అండి. మీ అందరికీ ఆ వంట వచ్చు, అయినా ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది కదా ప్రిపేర్ చేయడానికి. దిస్ బేసికల్లీ ములక్కాయ టమాటా కర్రీ. ఏం లేదు, సింపుల్గా మంచి గిన్నె వాడి తీసుకోండి, స్టీల్ అయితే బెటర్. దానిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. నేనైతే కోకోనట్ ఆయిల్ వాడతాను, కోల్డ్ ప్రెస్డ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను. మీరు ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు, దిస్ ఇస్ బెటర్ అని నేను వాడతాను. చక్కగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఇంత జీలకర్ర వేసుకోండి, ఉల్లిపాయలు, చక్కగా అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేపుకోండి. వేపుకున్న తర్వాత ఒక ఎన్ని పల్లీలు వేసుకోండి. దాట్ ఈస్ డిఫరెంట్. అది అందరూ అలా పల్లీలు లేరు, నేను పల్లీలు వేస్తాను. పల్లీలు టమాటా వేసుకొని చక్కగా వేపుకొని కొంచెం పసుపు, జీలకర్ర పౌడరు, తర్వాత ధనియాల పౌడరు చక్కగా వేసుకొని అలా వేపేసుకోండి. వేపేసుకున్న తర్వాత మంచిగా కడుక్కొని ఉంచుకున్న ములక్కాయలు వేసేసేయండి, మూత పెట్టేసేయండి. వాటర్ ఫస్ట్ వేయొద్దు, వేగనివ్వండి, కొంచెం మూత పెట్టండి. కొంచెం సగం వేగినట్టు అనిపించినప్పుడు మీరు చక్కగా వాటర్ వేసుకోండి. ఉప్పు అప్పుడే వేయొద్దు, లేకపోతే ఉడకదు. సో సెమీగా ఉడికిన తర్వాత ఉప్పు వేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని మంచిగా ఉడుకుతుందో లేదో చెక్ చేసుకుంటూ ఉండండి. ములక్కాయలని ఉడకకుండా తీసేసారో తినలేమన్నమాట. సో చక్కగా ఉడికిన తర్వాత లాస్ట్లో దింపేటప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్ అండ్ నేనైతే కొబ్బరి పౌడర్ వేస్తాను. ఆ రెండు వేసుకొని హ్యాపీగా కొత్తిమీర జల్లుకొని తినేయండి. టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. మా ఇంట్లో మా మమ్మీ చేసినట్టుంది, చాలా టేస్టీ. పల్లీలు కూడా వేస్తుంది మమ్మీ, పల్లీలు లేదు, ఈ పల్లీలు ఒక డిఫరెంట్ ఫ్లేవర్, టేస్ట్ కూడా చాలా బాగుంది.